రాష్ట్రంలోని ప్రతి ఎకరాకు నీరిచ్చేలా సాగునీటి సంఘాల ప్రతినిధులు కృషి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు. కాలువలు, డ్రైన్ల నిర్వహణ, వారబందీ బాధ్యత సాగునీటి సంఘాలదే అన్నారు. నీటి తీరువా కూడా వసూలు చేసి ఆ నిధులు మీరే ఖర్చు చేస్తే జలవనరులు మరింత బాగుపడతాయని పేర్కొన్నారు. సాగునీటి సంఘాల సైన్యం తలుచుకుంటే రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయగలరన్నారు. రాజధాని అమరావతిలోని పరేడ్ మైదానంలో గురువారం రాష్ట్రంలోని సాగునీటి సంఘాల అధ్యక్షులు, ఉపాధ్యక్షులతో సీఎం చంద్రబాబు సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో ప్రతి సాగునీటి సంఘానికి 10 లక్షల వరకు నామినేషన్పై పనులు చేసుకునే వీలు కల్పించామన్న సీఎం, సంఘాలు ఉత్సాహంగా పనులు చేస్తున్నాయన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో 344 కోట్లతో 7,197 నిర్వహణ పనులు చేశారన్నారు. వీటిపై జీఎస్టీ తొలగిస్తామని ప్రకటించారు. మే 15 నాటికే ఖరీఫ్ సాగులో నారుమళ్లకు నీళ్లిస్తామని, ఆ తర్వాత జూన్ నాటికే పొలాలు సాగు చేసుకుందామని చెప్పారు. తుపాన్ల వల్ల ఇబ్బందులు రాకుండా ఖరీఫ్ త్వరగా పూర్తి చేసుకుని రబీ పనులకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. సాగునీటి సంఘాల ప్రతినిధులు ఇంజనీర్లలా ఆలోచించి కొత్త ఆలోచనలతో ముందుకు రావాలని పిలుపునిచ్చారు. 2014-19 మధ్య సాగునీటి ప్రాజెక్టుల కోసం 68,000 కోట్లు ఖర్చు చేశాం. ఆ ఫలితాలే ఇప్పుడొస్తున్నాయన్నారు. ఒకప్పుడు రైతుల ఆత్మహత్యలకు కేంద్రంగా ఉన్న రాష్ట్రాన్ని రైతు సానుకూల ఆంధ్రప్రదేశ్గా మారుస్తున్నామని సీఎం పేర్కొన్నారు. సంవత్సరం మన రాష్ట్రంలో పై నుంచి వచ్చే నీళ్లు, వర్షపు నీళ్లు భూగర్భ జలాలుగా 5,400 టీఎంసీ నీళ్లు వర్షపు నీరు మనకు అందుబాటులో ఉంది. ఇంకో పక్క 7,200 టీఎంసీ నీళ్లు పై నుంచి మనకు వస్తాయి. గోదావరి గాని, కృష్ణా గాని, వంశధార గాని 40 జీవనదులున్నాయి. ఈ జీవనదులన్నీ గాని మనం ఉపయోగించుకుంటే ఈ రాష్ట్రానికి కరువు అనే మాట లేదు. నేను ఇక్కడుండే సాగునీటి సంఘాలందరినీ కోరుతున్నా, నేను చెప్పిన విషయాలు మీరు అర్థం చేసుకుని మేమిచ్చిన కార్యాచరణ ప్రణాళిక మీరు అమలు చేస్తే ప్రతి ఎకరాకు నీళ్లిచ్చే బాధ్యత మనదే. 60,000 మంది ఉన్నారు. మీరు అనుకుంటే ఈ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసే శక్తి మీ అందరికీ ఉంది. జలహారతి రావాలి, నదుల అనుసంధానం జరగాలి, ప్రతి ఎకరాకు నీళ్లు ఇవ్వాలి. అదే నిజమైన జలహారతి మనం ఇచ్చేది మన భూమాతకని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. 5 లక్షల నుంచి 10 లక్షల రూపాయల వరకు నామినేషన్ కింద సాగునీటి సంఘాలకే పనులు ఇస్తున్నాం. తప్పకుండా నేను ఒకటే హామీ ఇస్తున్నా, మీరు సక్రమంగా పనిచేయండి. మీకు ఇబ్బందులు లేకుండా, జీఎస్టీ లేకుండా చేసే బాధ్యత నేను తీసుకుంటాను. గోదావరి నుంచి సముద్రంలోకి వృధాగా పోతున్న నీటినే తాము పోలవరం నుంచి నల్లమల సాగర్కు తరలిస్తున్నామన్న చంద్రబాబు దీనిపై తెలంగాణకు అభ్యంతరం ఏమిటని ప్రశ్నించారు. 40 సంవత్సరాలుగా సంవత్సరం ఆవరేజ్ చూస్తే 2,000 టీఎంసీ నీళ్లు సముద్రంలోకి పోతున్నాయి. ఆ సముద్రంలోకి పోయే నీళ్లు ఒక 200 టీఎంసీ నీళ్లు మనం తీసుకుంటే రాష్ట్రంలో కరువు అనే మాట ఉండదు. అది చెయ్యడానికి పోలవరం నుంచి నల్లమల సాగర్ ప్రాజెక్ట్ అని చెప్పి మీకు తెలియజేస్తున్నా. ఈరోజు తెలంగాణ రాష్ట్రం కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేశారు. మనం ఏమాత్రం అభ్యంతరం చెప్పలేదు. గోదావరి నుంచి నల్లమల సాగరు ఎవరికి అభ్యంతరం లేదు, ఎవరు అభ్యంతరం చేయాల్సిన పని లేదు. ఇది సముద్రంలోకి పోయే నీళ్లు. రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టును జగన్ ప్రభుత్వం ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మిస్తుంటే జాతీయ హరిత ట్రైబ్యునల్ నిలిపివేసిందన్న చంద్రబాబు దాన్ని కూటమి ప్రభుత్వం ఆపేసినట్లు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ వల్ల ఫలితాలు వస్తాయని ప్రజల్ని మభ్యపెట్టే పరిస్థితి తీసుకొస్తున్నారు. ముచ్చమర్రె ఉంది, పోతిరెడ్డి పాడుంది, మన రిజర్వాయర్లున్నాయి. ఏదైనా మిగులు జలాలుంటే అవన్నీ మన రిజర్వాయర్లో పెట్టుకుంటాం. వీళ్లు చేసి కనీసం క్లియరెన్స్ తీసుకోకుండా ఏదైతే ఎన్జీటీ దాన్ని అడ్డం పెట్టి ఆ ప్రాజెక్ట్ నిలిపేసే పరిస్థితికి వచ్చారు. ఆ ప్రాజెక్ట్ నిలిపేస్తే నిలిచిపోయిన ప్రాజెక్ట్ ని ఈ రోజు వీళ్లు మనల్ని బ్లేమ్ చేసే పరిస్థితికి వచ్చారు. రాయలసీమలో ఉండే సాగునీటి సంఘాల అధ్యక్షులు మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ రోజు బ్రహ్మసాగర్ కు నీళ్లు వచ్చాయంటే, గండికోటకు నీళ్లు వచ్చాయంటే, చేరాల ఏవైతే మొత్తం చెరులోపల్లి గాని, గొల్లపల్లి గాని అన్ని ప్రాజెక్టులకు నీళ్లు వచ్చాయంటే అది తెలుగుదేశం
తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ చూపించిన చొరవ సాధించిన విజయం. ఏదో కావాలని చేయలేని పని వేరే వాళ్ళ మీద బురదేయడం వీళ్ళకి అలవాటు అయిపోయింది. మనకు ముచ్చుమర్రుంది, పోతిరెడ్డి పాడుంది. తద్వారా నీళ్లు తీసుకుంటే అన్ని రిజర్వాయర్లో నీళ్లు పెట్టుకునే అవకాశం వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. రాష్ట్రంలోని అన్ని చెరువులు, కాలువలు, ప్రాజెక్టులు డిజిటలీకరణ చేస్తామన్న సీఎం వాటిపై అవసరమైన చోట కెమెరాలు ఏర్పాటు చేస్తామన్నారు. సాగునీటి సంఘాల నాయకులు ఇంట్లో కూర్చొని వర్చువల్ గా కాలువలు, జలాశయాల్ని తనిఖీ చేసే రోజు తొందరలోనే వస్తుందన్నారు. వచ్చే 5 నెలలు చాలా ముఖ్యమని, కాలువలు, డ్రైన్ల నిర్వహణ పనులు త్వరగా చేపట్టాలని సూచించారు. 2019 నుంచి 24 మధ్య ప్రాజెక్టులు, సాగునీటి సంఘాల పెండింగు బిల్లులన్నీ క్లియర్ చేస్తామని, 3 ఏళ్లలోపు ఉత్తరాంధ్ర ప్రాజెక్టులను పూర్తి చేస్తామని చెప్పారు. వెలిగొండ ప్రాజెక్టును ఈ సీజన్లోనే పూర్తి చేస్తామన్న సీఎం చింతలపూడి ప్రాజెక్టు తొలి దశ ఈ ఏడాది పూర్తి చేసి నీళ్లందిస్తామని తెలిపారు.